అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు సంబంధించి గాను మనకి ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందనమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను మనకి ఈ యొక్క రూ. 2,000, రూ. 3,000 అందిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం. అంటే మనకి ఇక్కడ వృద్ధులు, వితంతులు, ఒంటరిమహిళలు రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 వరకు కూడా అందిస్తుంది కదండీ! అలాగే రూ. 2,000 సంబంధించి గాను 4,016 వరకు కూడా ఆసరా చేయూత కింద పెన్షన్ అందిస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అలాగే రూ. 3,000 సంబంధించి గాను 6,016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. దీని ద్వారా మనకి రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ పెద్ద మొత్తం నిధులన్నీ కూడా అందించే అవకాశం అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులన్నీ కూడా కేటాయించడం అయితే జరుగుతుందండి. అయితే ఇప్పటికి ఈ యొక్క పథకం అమలు చేయనుండగా మనకి ఎన్నికల టైంలో అనేక హామీలు ఇవ్వడం వల్ల మనకి కాస్త ఆలస్యం అయితే అయిందనమాట. సో, ఎట్టకేలకు మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.